కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనమండి. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఈ లేఖన భాగం మనందరికీ చాలా సుపరిచితమైన, మరి చాలామందికి కంఠోపాఠంగా వచ్చిన అధ్యాయం ఇది. సో దావీదు గారు రాసిన కీర్తనలో మనం చూచినట్లయితే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక. సో మన జీవితాల్లో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి మనకి సహాయం చేసేవారిగా ఆయన ఉన్నారు. మనము దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆయన అద్భుతకరంగా మనకి సహాయం చేసేవారిగా ఉన్నారు. సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. మరి సియోను అంటే దేవుడు ఉండే స్థలము, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రెజెన్స్ ఉండే చోట. ఆ స్థలములో నుండి మరి మనలను ఆదుకునే వారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే, సెండ్ యూ హెల్ప్ ఫ్రమ్ ద శాంక్చురీ అండ్ సపోర్ట్, రిఫ్రెష్ అండ్ స్ట్రెంగ్థెన్ యూ ఫ్రమ్ జైన్. ఇక్కడ ఏముందంటే సపోర్ట్ అంటే మనకి ఆధారంగా ఉండేవారు. సో మనం దేనికైనా మనకి సపోర్ట్ అనేది చాలా అవసరం కదా. వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘంగా అయినా సపోర్ట్ అనేది మనకి చాలా అవసరం. ప్రభువు మనకి ఆ విధంగా, అంటే పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా, అలాగే కుటుంబ పరంగా, మరి వ్యక్తిగతంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో కూడా మనకు ఆ విధమైన సపోర్ట్ని ఆయన ఇచ్చేవారిగా ఉన్నారు. రెండవదిగా మనం చూసినట్లయితే ఆయన రిఫ్రెష్ చేసేవారిగా ఉన్నారు. రిఫ్రెష్ అంటే ఏంటండి? ఫ్రెష్గా అన్నమాట. సో మనకి తెలుసు, ఆకుకూరలు మనం ఇంటికి తెచ్చేటప్పటికి అవి ఎలా ఉంటావండి? వాడిపోయి ఉంటాయి కదా. కానీ ఎప్పుడైతే మనం వాటర్లో వాటిని మరి పెడుతూ ఉంటామో, లేకపోతే వాటర్ జల్లుతూ ఉంటామో, అవి ఏమవుతూ ఉంటాయి? రిఫ్రెష్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నవి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చాలా మరి ఆనందంగా అనిపిస్తుంది కదా. సో అలాగే మన జీవితాల్లో కూడా మనం కూడా వాడిపోతూ ఉంటాం. దీన్ని బట్టి మనకి ఎదురయ్యే పరిస్థితులు, మనం ఎదుర్కొనే టెన్షన్స్, మనలో ఉండే భయములు, అలాగే మనకున్న అనారోగ్యాలు, అలాగే మనకున్న సమస్యలు, శోధనలు, ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్న కష్టతరమైన మనుషులు, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు మనం ఏమవుతూ ఉంటాం? వాడిపోతూ ఉంటాం. సో ఆకుకూరలు వాడిపోయినట్టుగా మనం వాడిపోతూ ఉంటాం. సో అనారోగ్యాలు మరి ఎక్స్టెండ్ అవుతూ ఉన్నప్పుడు, అవి త్వరగా తగ్గనప్పుడు మనకి దాని వలన కూడా మనం వాడిపోతూ ఉంటాం. అయితే వీటన్నిటిలో కూడా మనల్ని రిఫ్రెష్ చేసేది, రెన్యూ చేసేది ఏంటంటే ఆయన యొక్క సహాయము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక. మనం దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు, ఆయన సహాయం కొరకు మనం అర్థించినప్పుడు ప్రభువు మనలను ఈ విధంగా అనుదినము రిఫ్రెష్ చేసేవారిగా ఉన్నారు. సో ఈ 2026 సంవత్సరంలో ఏ విషయాలను బట్టి మరి మనం ఇంకా రిఫ్రెష్ అవ్వకుండా ఉన్నామో, దేవుడు ఈ 2026లో మనలను రిఫ్రెష్ చేసేవారిగా, ఆయన సపోర్ట్ని మనకు అనుగ్రహించేవారిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే, అండ్ స్ట్రెంగ్థెన్ యూ ఫ్రమ్ జైన్. సో స్ట్రెంగ్థెన్ చేయడం అన్నమాట. ఎప్పుడు మనకి బలం అవసరం అండి. మనం బలహీనం అవుతున్నప్పుడు మనకి బలం చాలా అవసరం. మన జీవితాల్లో అనేక సార్లు మనం కూడా బలమును కోల్పోయిన వారిగా ఉంటాం. ఏ విధంగా అంటే, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న వ్యతిరేకతలను బట్టి,
మనకు విరోధముగా ఉన్నవారిని, విరోధకరమైన పరిస్థితులు మనం చూచినప్పుడు ఇవన్నిటిలో కూడా మనం ఏమవుతూ ఉంటామంటే బలహీనమైపోతూ ఉంటాం. కానీ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనలను బలపరిచేవారిగా, ఆయన మనలను శక్తినిచ్చేవారిగా ప్రభు ఉన్నారు. అందుకే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. సో శక్తిహీనమైపోతూ ఉంటాం, మన శక్తి హీనమైపోతూ ఉంటుంది, డిక్రీజ్ అయిపోతూ ఉంటుంది. సో కానీ మనకు ఆ సమయంలో కావలసిన బలము, అభివృద్ధి కావాలి. సో మనం ఎప్పుడైనా వీక్గా ఉన్నప్పుడు, బాగా వీక్గా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాం? మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటాం, అంటే మనము స్ట్రెంగ్తన్ అవ్వడానికి. సో అది వేసుకున్నప్పుడు తర్వాత మనం బలం పొందుతూ ఉంటాం, శక్తిని పొందుతూ ఉంటాం. అలాగే ప్రభు వారి వైపు మనం చూసినప్పుడు కూడా ఆయన మనకేమిస్తారండి? బలాభివృద్ధి. మన బలాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు, ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఆయన మనకి సహాయం చేసేవారు, సపోర్ట్ చేసేవారు. 3 మాటలు మనం చూసాం కదా: సపోర్ట్ చేసేవారు, రిఫ్రెష్ చేసేవారు, స్ట్రెంగ్తన్ చేసేవారు. సపోర్ట్, రిఫ్రెష్, అలాగే స్ట్రెంగ్త్ అన్నమాట. ఈ 3 కూడా మనకి దేవుని సన్నిధిలో దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు అంటే మనం ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను వేడుకున్నప్పుడు. అందుకని పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయను గాక. రెండవదిగా సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక. ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆదుకుంటూ ఉంటారు. ఎప్పుడు ఆదుకోవడం అనేది అవసరమండి? మనకి ఆదరణ లేనప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆదుకుంటూ ఉంటారనమాట. సో ప్రతి అడుగులో కూడా మనలను ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఆదుకుంటూ ఉంటారు. అంటే మనల్ని బలపరిచేవారిగా ఉంటారు, మనల్ని రెస్క్యూ చేసేవారిగా ఉంటారు, మనల్ని కాపాడేవారిగా ఉంటారు. సో ఈ ఆదుకోవడం అనేది అన్ని విషయాల్లో వస్తూ ఉంటుందన్నమాట. అందుకే నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అనే వాగ్దానం కూడా మనకుంది. సో మన భారములు ఎప్పుడైతే దేవుని మీద మనం వేస్తూ ఉండాలన్నమాట. మనకి మన జీవితాల్లో మనకి ఎన్నో భారాలు ఉంటాయి కదా. మన పని మనకి భారం. ఒక్కోసారి మన శరీరమే మనకి భారమైపోతూ ఉంటుంది. సో మనకున్న అనారోగ్యాలు మనకి భారమైపోతా, మన కుటుంబంలోని రెస్పాన్సిబిలిటీస్ ఒక్కోసారి ఇవి మనం దాన్ని ఏ విధంగా చేయాలో కూడా మనకు అర్థం కాదు. అలాంటి సమయంలో మనకున్న పరిస్థితుల్లో, మనకున్న బాధ్యతలు నిర్వర్తించటంలో, అలాగే మనం ఎదుర్కొనే సమస్యలు ఒకసారి ఆలోచించినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా ఒక పెద్ద సవాలుగా మన ముందు ఉంటుంది. కానీ మన భారములు ఆయన మీద వేసినప్పుడు ఆయన మనలను ఆదుకునేవారు. అంటే మనల్ని ఆ విధంగా దేవుడు ఎప్పటికప్పుడు ఆ సపోర్ట్ అన్నమాట. ఆయన మనలను ఆ విధంగా ఆదుకోవడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడు ఈ మాట ఆదుకోవడం అనేది మనం ఎప్పుడు వింటాము, ఎప్పుడు వాడతాము అంటే ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం అన్నమాట. ఆపదలో ఉన్నప్పుడు హెల్ప్ చేయడాన్ని ఆదుకోవడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా మనం గబుక్కుని కాలు టిల్ట్ అయ్యిందనుకోండి, జారిపోతున్నాం అనుకోండి, ఎవరన్నా వచ్చి మనలను పట్టుకున్నారనుకోండి పడిపోకుండా, దాన్ని మనం ఏమంటాం? ఆదుకోవటం అంటాం. అలాగే దేవుడు కూడా మన జీవితాల్లో ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మనం టిల్ట్ అయిపోతూ ఉంటాం. మనం ఎదురయ్యే పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తాం. కొన్నిసార్లు ఆలోచించినప్పుడు చాలా ఇవన్నీ ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక పెద్ద భారం. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? ఆదుకుంటూ ఉంటారు.
మనం జారిపోకుండా, పడిపోకుండా, టిల్ట్ అవ్వకుండా, మనం రాంగ్ స్టెప్స్ వేయకుండా, మనం డైవర్ట్ అవ్వకుండా. సో ఇది దేవుడు అద్భుతకరంగా మనకి ఈ విషయాల్లో సహాయం చేస్తూ ఉంటారు. అయితే మనం చేయవలసింది ఏంటంటే, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకి సహాయం చేసేవారు, సియోన్లో నుండి ఆదుకునేవారు. కాబట్టి మనము దేవుని పైన మన భారం వేసినప్పుడు, దేవునికి మన పరిస్థితులను అప్పగించుకున్నప్పుడు, మన భారము ఆయన మీద వేయుట అంటే దాని అర్థం ఏంటండి? మన దగ్గర ఏదన్నా బరువు ఉందనుకోండి, ఈ బరువుని మనం ఏం చేయాలి? మోపాలి. ఎవరి మీద మోపమంటున్నారు ప్రభువారు? ఆయన మీద మోపమంటున్నారు. ఎలా మోపుతాం? మన హృదయంలో ఎన్నో భారాలు ఉంటాయి, మన మనసులో ఎన్నో భారాలు ఉంటాయి, మన కుటుంబంలో ఎన్నో భారాలు ఉంటాయి. ఎలా ప్రభువు మీద మనం వాటిని మోపుతాము అంటే, మనం ప్రార్థించినప్పుడు, మన పరిస్థితులను టోటల్గా ప్రభువుకు సరెండర్ చేసుకున్నప్పుడు, మన కన్నీరును, మన దుఃఖాన్ని, మన భారమును అన్నిటినీ ప్రభువుకు అప్పగించుకున్నప్పుడు ఆయన మనలను ఆదుకునేవారిగా ఉంటారనమాట. అందుకే ఒక చరణం కూడా మనం పాడుకుంటాం కదా, నా హృదయంలో భారములెల్లను సిలువను చూడగా సమసిపోయాను. సో ఈ భారములన్నీ ఎప్పుడు సమసిపోతూ ఉంటాయి? సిలువను చూచినప్పుడు, పరిశుద్ధ స్థలములో మనం ఆయన్ని వేడుకున్నప్పుడు, ఆయనను మనం మరి హెల్ప్ అడిగినప్పుడు ఆయన మనకి సపోర్ట్ చేసేవారుగా ఉంటారు, రిఫ్రెష్ చేసేవారుగా ఉంటారు, మనలను స్ట్రెంగ్తన్ చేసేవారుగా, మనల్ని బలపరిచేవారు. మన పరిస్థితులన్నిటిలో కూడా ఆయన మనకి తోడుగా ఉంటూ మనలను ఆ విధంగా నడిపించేవారుగా ఉన్నారు. కాబట్టి ఇది మనం ఇలాంటి సమస్యల్లో ఉన్న దేవుని పైన మనం ఆనుకున్నప్పుడు ప్రభు మనకి సహాయం చేయవారుగా ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకి సహాయం చేసేవారు, మనల్ని ఆదుకునేవారు. కాబట్టి మనం ప్రభు పైన ఆనుకుని విశ్వాసముతో మన భారములన్నీ ప్రభు పైన వేద్దాము. ప్రతి దినము మనలో ఉన్న భయములు, మనలో ఉన్న దిగులు, ఆందోళన, చింత, అనారోగ్యాలు, భవిష్యత్తు గురించిన భయము 2026లోనికి మనకు వచ్చాం. ఈ ఇయరంతా ఎలా ఉంటుందో అదొక భయం. సో ఇవన్నీ కూడా ప్రభువు మీద మనం వేసినప్పుడు మనకు దేవుడు ఆయన యొక్క సహాయము, ఆయన యొక్క స్ట్రెంగ్త్, ఆయన యొక్క సపోర్టు, అలాగే మనల్ని రిఫ్రెష్ చేస్తూ ఎప్పటికప్పుడు ప్రభు మనల్ని నడిపించేవారుగా ఉన్నారు. ప్రభు అటువంటి కృపలు మనకు, మన కుటుంబంలోని వారందరికీ సమృద్ధిగా దయచేసి నడిపించును గాక. ఆమేన్.